ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ చదివాను. ఎప్పటి నుంచో ఈ న్యూస్ చేద్దాం అనుకుంటున్నా, ఆల్రెడీ చేశాం. ఆపరేషన్ తప్ప అన్నీ చేస్తారు. ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్లు. ఆపరేషన్ తప్ప అన్నీ చేస్తారనేది తప్పు. ఆపరేషన్ కూడా చేస్తున్నారు. అది మనం చూసాం. అబార్షన్లు ఏ విధంగా చేస్తున్నారు. ఒక డాక్టర్ కాని డాక్టర్ ఏకంగా అబార్షన్లు చేసి 2 మహిళలు చనిపోయేటట్లు చేశారు ఆ మహానుభావుడు. అది కూడా మనం న్యూస్ పెట్టాం. చిన్న చిన్న గాయాలు, గుల్లలు అయితే కుట్లు కూడా వేస్తున్నారు. ఏదన్నా ఉంటే అక్కడ చర్మానికి కోసేసి దాన్ని బ్లేడ్తో నీట్గా డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టి మరీ పంపిస్తున్నారు. అంటే ఈ విధంగా అంటే లోకల్ అనస్థీషియా కూడా వాళ్ళే వేస్తున్నారు. చూడండి ఎంత నిజంగా ఇదెంత దారుణం అంటే, దీనివల్ల ఎంతోమంది అనారోగ్యము ఇంకా ముదిరిపోయి చివరికి బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళి ఆ మందులన్నీ వికటించినాయి, మేమేమీ చేయలేమని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా పల్లెల్లో చాలామంది ఉన్నారంటే ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం అనుకోకండి. నిజంగా ఇది నిజం. నేను ఎందుకంటే కల్లారా చాలామందిని చూశాను. రోగం ముదిరే వరకు ఆర్ఎంపీ డాక్టర్ల చేతిలో చిక్కి శల్యమైపోతున్నారు. ఆ తర్వాత పెద్ద హాస్పిటల్కి వస్తే చేసేదేమీ లేక ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్మడమే కాదు, చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపీలు అని అన్నారే కానీ దీనిపైన ఎవరు కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. ఎక్కడన్నా చూసుకోండి మండల హెడ్ క్వార్టర్స్లో. అంతెందుకండి, అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఓల్డ్ టౌన్లో నుంచి వేణుగోపాల్ నగరు, ఎర్రనేల కొట్టాల, లేకపోతే కళ్యాణదుర్గం రోడ్డు, బళ్ళారి రోడ్డు, రుద్రంపేట, ఇలా కాలనీల్లో ఎక్కడ చూసినా ఆర్ఎంపీ డాక్టర్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇదే అనంతపురంలో ఇంత పెద్ద నగరంలో ఈ బస్తీ వాసులు చాలామంది ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు 20-30 ఫీజు తీసుకుంటారు. అదే ఒక ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే 300 రూపాయల నుంచి 400 టోకన్ ఫీజు కదా. అందులో టాబ్లెట్లు కూడా వాళ్ళు జనరిక్ ఇస్తారు. అంతా 100 రూపాయలు అయిపోతుందని చెప్పేసి ఆ డబ్బుకు కకృతిపడి వెళ్తే మన ప్రాణాలు పోతాయని చాలామందికి తెలియక పాపం ఇవన్నీ చేస్తున్నారు. మరి ఈ ఆర్ఎంపీలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు చేతివాటం చూపిస్తున్నారు. ఏదేమైనా చాలా దారుణాలు జరుగుతున్నాయి. మరి చూడండి, యాడికిలోని, ఇది మన అనంతపురం జిల్లాలోనే జరిగింది. యాడికిలోని కోన రోడ్డులో ఓ ఆర్ఎంపీ అనధికారికంగా మోకాలు నొప్పులకు సూది మంది ఇస్తున్నాడంట. ఇంజక్షన్ వేయకూడదు ఆర్ఎంపీ డాక్టర్. ఫిర్యాదు రావడంతో గత నెలలో డిఎంఎన్హెచ్ఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి మందులను సీజ్ చేసి సదరు ఆర్ఎంపీని తీవ్రంగా హెచ్చరించినా మార్పు రాలేదు. ఇటీవల వృద్ధుడికి మోకాలు నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇవ్వగా అది వికటించింది. కూడేరులో 3 ఆర్ఎంపీలు అనారోగ్య సమస్యలతో వచ్చేవారికి అధిక డోసు ఉన్న ఇంజక్షన్లు ఇస్తున్నారు. గ్రామాలకు వెళ్ళి చికిత్సలు చేస్తున్నారు. ఉరవకొండలో ఓ ఆర్ఎంపీ నిబంధనలకు విరుద్ధంగా రోగులకు ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇటీవల స్థానికుల ఫిర్యాదు మేరకు డిఎంఎన్హెచ్ఓ తనిఖీలు చేసి క్లినిక్ను సీజ్ చేశారు. మోకాలు నొప్పులకు డైరెక్ట్గా స్టెరాయిడ్స్ ఇస్తారు ఇక్కడ. అవి ఎవరంటే ఎవరు ఇవ్వకూడదు. ఒక ప్రొఫెసర్స్, డాక్టర్స్ పర్యవేక్షణలో తప్ప అలా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం కూడా నేరం. మరి ఆర్ఎంపీ డాక్టర్లు స్టెరాయిడ్స్ ఇచ్చే లెవెల్కి వెళ్ళిపోయినారంటే ఏం చేస్తున్నారు? మరి ఆపరేషన్లే చేస్తున్నారు ఏకంగా అనధికారికంగా. ఇవన్నీ కూడా ప్రాక్టీస్, ఏదో ఎక్కడో పని చేసినాం కదా మా డాక్టర్ దగ్గర, ఆయన కూడా ఇలాగే కదా చేసేది అంటే తప్పు. వారు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా వారికి ట్రైనింగ్ అయింటారు వాళ్ళు. కాబట్టి ఏదో ఆర్ఎంపీ డాక్టర్లు మాకు వచ్చి రాని వైద్యంతో ఎక్కడో డాక్టర్ దగ్గర మేము పని చేసాం కదా, ఇదే కదా చేసేది, ఆ డాక్టర్ కూడా ఇవే ఇంజక్షన్లే కదా వాడేది అని ప్రయోగాలు చేస్తుంటారు ప్రజల మీద. అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. ఇలా వికటించినప్పుడు మాత్రం మీరు జైలు పాలు కాక తప్పదు. ఇప్పటికైనా కేవలం టాబ్లెట్ల వరకే ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. ఇక లేదంటే పిహెచ్సిలు, సిహెచ్సిలు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో అక్కడికి పంపించాలి తప్ప మీరు ఇలా పేషెంట్ల మీద ప్రయోగాలు చేయడం నేరం. ఇప్పటికైనా కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కళ్ళు తెరిచి కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేసి పంపించాలని AP39 టీవీ కోరుకుంటుంది. ఒకవేళ అలా కాకుండా లేదు మేము ఇంజక్షన్లు వేస్తాం, సెలైన్ బాటిల్ పెడతాం, ఏకంగా ఒక బెడ్ కూడా పెట్టుకొని సెలైన్ బాటిల్ ఎక్కేయడము, ఫ్లూయిడ్స్ ఎక్కేయడము, ఈ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు పేషెంట్ల పైన. తస్మాత్ జాగ్రత్త. ఆర్ఎంపీ డాక్టర్లు ఈ విధంగా చేస్తే AP39 టీవీ ఖచ్చితంగా మీ తోలు తీస్తుందని హెచ్చరిస్తున్నాం.